హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో 13వ వారం ముగింపుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఈరోజు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన హోస్ట్ నాగార్జున మన టీవీ ద్వారా హౌస్లో ఉన్నటువంటి హౌస్మేట్స్తో మాట్లాడటం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రేరణతో మాట్లాడుతూ ఎడాపెడా వాయించైతే పడేశాడని చెప్పాలి. ఎందుకు అంటే ప్రేరణ ఈ వారం కొంచెం ఓవర్ యాక్టింగ్ చేసింది. ముఖ్యంగా వితిక, పునర్నవి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన సమయంలో కొన్ని టాస్కులు పెట్టారు. ఆ టాస్కుల పర్ఫార్మెన్స్ ఆధారంగా ప్రేరణకి టికెట్ టు ఫినాలే రేస్లో నుంచి తప్పించి బ్లాక్ స్టార్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక తనకి బ్లాక్ స్టార్ ఇచ్చారు అన్న కోపంలో వారిద్దరిపై తీవ్ర స్థాయిలో రెచ్చిపోయింది ప్రేరణ. హౌస్మేట్స్ అనుకుంటూ వారితో కూడా ఆర్గ్యుమెంట్స్కి దిగింది. అయినప్పటికీ కూడా వితిక, పునర్నవి చాలా హుందాగా ప్రవర్తించి ఆన్సర్ ఇస్తూ వచ్చారు. అయినా కూడా ప్రేరణ అస్సలు తగ్గలేదు. తనకు బ్లాక్ స్టార్ ఇచ్చారు కాబట్టి వారిని ఏదో ఒకటి అనాలి అని అనవసరంగా మాటలైతే మాట్లాడింది. వాటన్నింటినీ గురించి ఈరోజు శనివారం కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున ప్రేరణతో మాట్లాడుతూ రెచ్చిపోయాడు. ముఖ్యంగా వచ్చిన గెస్ట్లతో ఆ బిహేవియర్ ఏంటి ప్రేరణ? అలాగే ఎవరైనా మాట్లాడతారా? నీకు బ్లాక్ స్టార్ ఇచ్చారు అనుకో, కాసింత మామూలుగా నువ్వు అడగాలి, అంతేకాని వారిపై ఆర్గ్యూ చేయడం ఏమిటి? వారు కూడా మాజీ ప్లేయర్సే కదా, నువ్వు ఆ విషయం మర్చిపోతున్నావు అంటూ గట్టిగా ఇచ్చిపడేయడంతో ఇక ప్రేరణకి అసలు తత్వం బోధపడి, సారీ సార్, నేను ఆ రోజు అలా ప్రవర్తించాల్సింది కాదు అంటే ఇప్పుడు సారీ చెప్పి ఏం లాభం ప్రేరణ? నువ్వు ఆల్రెడీ చేయాల్సిన తప్పులన్నీ చేయడం, వీకెండ్లో సారీ చెప్పడం నీకు బాగా అలవాటైపోయింది అంటూ అనడంతో ప్రేరణ కొంచెం ఎమోషనల్ అయింది. అమ్మ, నువ్వు ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు దాదాపుగా 13 వారాలు బిగ్ బాస్ హౌస్లో ఉన్నావు. ఇంకా ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి అనేది తెలుసుకోకపోతే ఇక నీకే నష్టం, నాకేం నష్టం లేదు అంటూ నాగార్జున ముఖం మీదే చెప్పడం జరిగింది. సో ఫైనల్గా అయితే గెస్టులతో అలా ప్రవర్తించడంపై నాగార్జున ఫుల్ సీరియస్ అయ్యి ప్రేరణకి ఫుల్ కోటింగ్ ఇచ్చేశాడు అని చెప్పవచ్చు. మరి వచ్చిన గెస్ట్లతో ప్రేరణ ప్రవర్తన అలా ఉండడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.